క్రికెటర్ స్మృతి మంధాన గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కోడై కూస్తుందని చెప్పుకోవచ్చు. తన వివాహానికి సంబంధించి క్యాన్సిలేషన్ అయిందా, వివాహాన్ని రద్దు చేసుకున్నారా, లేదంటే పోస్ట్ పోన్ చేసుకున్నారా, ఏ క్లారిటీ లేక సోషల్ మీడియా మొత్తం కూడా ఒక విధంగా తనని ట్రోల్ చేస్తుంది. ఒక పక్కన మరో పక్కన తనకి సంబంధించిన ఆ న్యూస్ అప్డేట్ అనేది ఒకటి ఫాలో చేస్తూ కథలుగా అల్లుతూ సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు తెరపైకి వస్తున్నాయి. అసలు స్మృతి మంధాన వివాహానికి సంబంధించి ఏం జరుగుతుంది? నిజంగానే స్మృతి మంధాన తండ్రికి అనారోగ్య కారణంగానే పెళ్లి వాయిదా వేశారా? స్మృతి మంధాన మేనేజర్ ఎవరైతే ఉన్నారో తను తెలియజేశారు, ఏదైతే స్మృతి మంధాన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, అందువల్లే ఆ మ్యారేజ్ ని తను పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిలో నుంచి ప్రపోజల్ కి సంబంధించిన వీడియో కానీ, ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వీడియోస్ కానీ, లేదంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఆ క్లోజ్ గా ఉన్న వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేసేసారు. అయితే అవి డిలీట్ చేశారా లేదంటే వాటిని హైడ్ చేశారా అకౌంట్స్ నుంచి అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి స్మృతి మంధాన ఎక్కడా కూడా బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం కానీ, ఈ విషయం గురించి మాట్లాడడం కానీ జరగలేదు. ఇప్పుడు స్మృతి మంధాన పెళ్లి వాయిదాపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పెళ్లి వేడుకలు, ప్రపోజల్ వీడియోలని డిలీట్ చేశారని చెప్పి కొంతమంది అంటుంటే, లేదు హైడ్ చేశారని కొంతమంది అంటున్నారు. ఈ ఓవరాల్ ఇష్యూలో తన తండ్రికి హెల్త్ బాగాలేదు అనే కారణాన్ని పక్కన పెడితే, ఎవరైతే తను పెళ్లి చేసుకోవాలనే వ్యక్తి ఉన్నారో తనకి సంబంధించి కొంత చాటింగ్ కానీ, లేదంటే కొన్ని వీడియోస్ కానీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్న వీడియోస్ అని, అలాగే తను ఒకరితో క్లోజ్గా ఉంటూ చాటింగ్ చేసిన వీడియోస్, స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అవన్నీ కూడా హల్చల్ అవటం మనం చూస్తున్నాం. సోషల్ మీడియా నుండి ఇవన్నీ కూడా కొంతమంది డిలీట్ చేయాలని చెప్పి తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో స్మృతి మంధాన వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఇవన్నిటికీ అంటే ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్నారో పలాష్, ఆ పలాష్కి సంబంధించి ఇవన్నీ బయటపడడం వల్లే పెళ్లి రద్దు చేసుకుంది స్మృతి మంధాన. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత తన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. పలాష్కి సంబంధించి ఎవరైతే ఇంతకు ముందు రిలేషన్లో ఉన్న ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయో వీటి కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పి మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా చాటింగ్ అనేది ఎప్పటిదో కానీ లేదంటే వీడియోస్ అన్ని ఎప్పటివో కానీ అని చెప్పి పలాష్ కానీ, తన కుటుంబ సభ్యులు కానీ, లేదంటే స్మృతి మంధాన కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ స్పందించలేదు, ఎవ్వరూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడైతే సోషల్ మీడియా అంతా కోడైకొస్తున్న విషయం, స్మృతి మంధాన వివాహం చేసుకోపోయే పలాష్ చీటింగ్ చేశారు, తనతో ఎంత లాయల్ గా ఉండాల్సిన వ్యక్తి చీటింగ్ చేసి ఈ విధంగా వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారు అని చెప్పి కోడైకొస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టాతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో మరో పక్కన ఇంకో వీడియో తెరపైకి వస్తుంది. అయితే ఆ వీడియోలో ఉన్నది ఎవరు, ఎప్పుడు తీసింది ఈ వీడియో, ఎప్పుడు రిలేషన్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల క్రితం రిలేషన్లో ఉన్నారు, ఈ రిలేషన్ గురించి స్మృతి మంధానకి తెలుసా తెలీదా, ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలిసిన కారణంగానే ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా పెళ్లిని ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలియాల్సిందే. సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది స్మృతి మంధాన చాలా వరకు ఫొటోస్ అండ్ వీడియోస్. దీంతో పెళ్లి వాయిదాకు ఏదో కారణం ఉందంటూ కూడా ఒక పక్కన పుకార్లన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇదే టైంలో పెళ్లి వీడియోలు డిలీట్ చేసింది అటు తన కో క్రికెటర్ అని చెప్పుకోవచ్చు జమీమా కూడా. పలాష్ మోసం చేయడం వల్లే, ఈ విషయం బయటపడడం వల్లే పెళ్లి రద్దయిందని సోషల్ మీడియాలో ఒకరి తర్వాత ఒకరు పోస్ట్ పెడుతున్నారు. అయితే దీనికి ఇప్పటి వరకు క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టాతో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయినాయి. అయితే తనతో డేటింగ్ కు రావాల్సిందిగా మహిళను పలాష్ కోర్టు కూడా స్క్రీన్ షాట్ లో క్లియర్ గా మెన్షన్ చేసినట్లుగా కూడా చూస్తున్నాం మనం. స్మృతితో రిలేషన్ పాతపడిందని, తనతో రావాలని చాటింగ్ లో క్లియర్ గా పలాష్ చెప్పిన ఆ స్క్రీన్ షాట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మే, జూన్ లో జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన నేపథ్యంలోనే వివాహం రద్దయిందని చెప్పి కూడా అంటున్నారు. మరో పక్కన 2019లో ఎవరైతే 2019లో ఒక ప్రియురాలితో బ్రేకప్ చేసుకున్న పలాష్ కి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గత 6 ఏళ్ల నుంచి ఒక పక్కన స్మృతితో రిలేషన్ లో ఉన్న ఇప్పుడు వీడియోస్ అలాగే స్క్రీన్ షాట్స్ తెరపైకి రావడానికి గల కారణం ఏంటి, ఈ కారణంతోనే పెళ్లి క్యాన్సిల్ అయిందా అనేది కూడా ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఒక పక్కన అసిడిటీ సమస్యతో పలాష్ హాస్పిటల్లో చేరాడు, మరో పక్కన స్మృతి తండ్రి కూడా అనారోగ్య పాలై హాస్పిటల్లో జాయిన్ అవడం, తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. స్మృతి మంధాన వివాహానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందనే డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఒక పక్కన స్క్రీన్ షాట్స్, వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. తన తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు, పలాష్ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎవ్వరూ కూడా ఆ కుటుంబ సభ్యులు కానీ ఈ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఈ వీడియోస్ గురించి రియాక్ట్ అవ్వట్లేదని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది శివ?
రైట్ రత్న, టీమిండియా మహిళా క్రీడాకారిణి స్మృతి మందన పెళ్లి వాయిదాపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పెళ్లి వేడుకలు, ప్రపోజల్ వీడియోలు, ఫోటోలని కూడా సోషల్ మీడియా నుంచి స్మృతి మందన డిలీట్ చేశారు. దీంతో పెళ్లి వాయిదాకు ఏదో కారణం అంటూ కూడా కొన్ని పుకార్లు అయితే చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే టైంలో పెళ్లి కూడా డిలీట్ చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక పక్కన మరి కొన్ని రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పెళ్లి వాయిదా పడిన నేపథ్యంలో ఒకవేళ డిశ్చార్జ్ అయితే అయిన తర్వాత వివాహాన్ని కొనసాగించే అవకాశం ఉందా, లేదంటే పెళ్లిని రద్దు చేసుకుంటారా, లేదంటే పోస్ట్ పోన్ చేసుకుంటారా? తన తండ్రి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అయిన నేపథ్యంలోనే స్మృతి మందాన వివాహం వాయిదా పడిందని మేనేజర్ తెలియజేశారు. మరి ఆ కోణంలో చూసుకుంటే మరికొన్ని రోజుల్లో అంటే ఇప్పటికే తన ఆరోగ్యం కుదుట పడుతుంది, స్మృతి మందాన తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుంది, ఆయన నార్మల్ సిచ్యువేషన్కి వస్తున్నారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. ఒకవేళ తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వివాహాన్ని చేసుకోవడానికి ఒక డేట్ని ఫిక్స్ చేసుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే తను మరికొన్ని రోజుల్లో వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత తండ్రి అనారోగ్య కారణాల తర్వాత దాన్ని వాయిదా వేసుకున్నారు. సో ఇప్పుడు తండ్రి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే మళ్ళీ వివాహానికి సంబంధించి ఒక డేట్ని ప్రకటిస్తారా? ఎందుకంటే ఇప్పుడే ఆదివారమే జరగాల్సి ఉంది వివాహం, తండ్రి అనారోగ్య కారణంగా అది వాయిదా పడింది. మరి ఈ నేపథ్యంలో ఈ వీడియోస్ అండ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒక క్లారిటీ ఇస్తారా? పెళ్లికి సంబంధించిన డేట్ని ఫిక్స్ చేస్తారా? లేదంటే పలాష్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ లేదంటే పలాష్ కానీ బయటకు వచ్చి తను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు, తను కూడా వచ్చి ఆ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఈ డీటెయిల్స్ అన్ని మనకి తెలియాల్సింది. కానీ సోషల్ మీడియా మొత్తం స్మృతి మందానకి సంబంధించిన న్యూస్ మాత్రం వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కారణాల వల్లే పెళ్లిని వాయిదా వేసుకున్నారు, పెళ్లిని రద్దు చేసుకున్నారు, అందుకారణంగానే ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా అందరూ కామెంట్లు చేస్తున్నారు, నెటిజన్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి అనారోగ్య సమస్యతో ఉంటే ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయాల్సిన అవకాశం ఏముంది, అంత అవసరం ఏముంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మరి ఏంటి ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఒకవేళ తండ్రి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే మళ్ళీ వివాహ డేట్ని ప్రకటించే అవకాశం ఉందా అనే డీటెయిల్స్ అందించడానికి శివ మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. రైట్ శివ, మనం చూస్తున్నాం మరికొన్ని రోజుల్లో స్మృతి మందాన తండ్రి హాస్పిటల్ నుండి వచ్చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడే కోలుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారనుకోవచ్చా, లేదంటే పెళ్లి వాయిదా పడింది అనుకోవచ్చు? రైట్ టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందన పెళ్లి వాయిదాపై కొన్ని వార్తలు ప్రచారం జరుగుతోంది. పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్రపోజల్ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి స్మృతి మందన అలాగే జమీమా ఇద్దరు కూడా డిలీట్ చేసిన నేపథ్యంలో పెళ్లి వాయిదా పడినట్టుగా కూడా అందరూ భావించారు. అంటే పలాస్ ఎవరైతే వరుడు ఉన్నారో స్మృతి మందన కాబోయే భర్త పలాస్ మోసం బయటపడడం వల్లే పెళ్లి రద్దయిందంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు అయితే వైరల్ గా మారాయి. అంటే కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టాతో చాట్స్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. తనతో డేటింగ్ కి రావాల్సిందిగా కొరియోగ్రాఫర్ ను పలాస్ కోరారు. స్మృతితో రిలేషన్ పాతబడిందని తనతో రావాలంటూ కూడా చాటింగ్ చేశారు. అది గతంలో మే జూన్ లో జరిగిన చాటింగ్ అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 2019లో ప్రియురాలతో పలాష్ కు బ్రేకప్ అవ్వడంతో గత 6 ఏళ్ల నుంచి స్మృతితో రిలేషన్ ఉన్నాడు. పెళ్లి రోజు ముందు రాత్రే ఈ చాటింగ్ బయటపడడం దీంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. అంటే పెళ్లి ఆగడంపై పలాష్ ఫ్యామిలీ నుంచి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. స్మృతి తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడం వల్లే తమ కొడుకే పెళ్లి వాయిదా వేశారంటూ కూడా పలాష్ తల్లి ఒక వివరణ ఇచ్చారు. యాసిడిటీ సమస్యతోనే పలాష్ ఆసుపత్రిలో చేరడంటూ కూడా మరొక వివరణ ఇచ్చారు. అంటే ఒకవైపు స్మృతి మందన తండ్రికి ఆరోగ్య సమస్య రావడం, ఇతరికి యాసిడిటీ సమస్య రావడంతోనే ఈ తాత్కాలికంగా దీన్ని వాయిదా వేశామంటూ కూడా కుటుంబ సభ్యులైతే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న స్మృతి తండ్రి కోలుకున్న తర్వాత రేపమాపో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక పెళ్లిపై స్మృతి అధికారిక ప్రకటన కోసం అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తండ్రి అనారోగ్యంతో గత ఆదివారం జరగాల్సిన వివాహం అయితే
వాయిదా పడింది. అయితే దీనికి కారణాలేంటి? దీని వెనుక అసలు కారణాలు పాత ప్రియురాలతో పలాష్కు ఉన్న సంబంధాలు బయటపడడమా? దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానివల్ల పెళ్లి వాయిదా పడిందా? లేక స్మృతి మందన తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల, ఆరోగ్యం బాగోపోవడం వల్ల వాయిదా పడిందా? కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ వివరణ అంత నమ్మశక్యంగా లేదు అనేది కూడా అందరూ భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే స్మృతి మందన వివాహ వేడుక వాయిదా పడడంపై కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ. స్మృతి తండ్రి అనారోగ్య సమస్యలకి సంబంధించి, అలాగే పలాష్ అనారోగ్య సమస్యలకి సంబంధించి కూడా ఇప్పుడు అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పెళ్లి వాయిదా పడడంతో వీళ్ళిద్దరి రిలేషన్కి సంబంధించిన ఏదైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. రిలేషన్లో ఉన్నాను కానీ సంతోషంగా లేను అని చెప్పి వేరే మహిళని తను ఏ విధంగా అయితే చాట్ చేస్తున్నాడో, లేదంటే వేరే మహిళతో ఉన్న వీడియోస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, ఇప్పుడు వైరల్ అవుతున్నాయో, ఇవన్నీ కూడా చర్చానీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. మరి ఆ స్మృతి బయటకు వచ్చి దీనికి క్లారిటీ ఇస్తారా, లేదంటే పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తారా? ఇది కన్ఫ్యూజన్ గానే మిగిలిపోయింది.